కొంతమందికి అస్సలు నిద్ర పట్టదు రాత్రిపూట. చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. అయినా నిద్ర పట్టదు. మరికొంతమంది అయితే టాబ్లెట్లు కూడా వేసుకుంటూ ఉంటారు. అది సైడ్ ఎఫెక్ట్లతో కూడిన నిద్ర మరియు మత్తుగా పడుతుంది. అలాగే కొన్ని రోజులు అలవాటైతే టాబ్లెట్ లేకపోతే నిద్ర అస్సలు పట్టదు. ఇవన్నీ కాకుండా మనం సులువుగా నిద్రలోకి జారుకునేలా కొన్ని టిప్స్ పాటిద్దాం. 100% సులువుగా నిద్ర పడుతుంది. మనకు నిద్ర అనేది మన ఫోన్కి ఛార్జింగ్ ఎలాగో అలాగే మనకి నిద్ర అనేది అలాగా 7 నుంచి 8 గంటలు హాయిగా నిద్రపోతే మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్గా ఉంటుంది మరియు హెల్తీగా ఉంటుంది. ఆ మత్తు లేని నిద్ర, ఆరోగ్యకరమైన నిద్ర రావాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెంబర్ 1, కొంతమంది రూమ్లో బ్రైట్గా లైట్ ఉండేలా చూసుకుంటారు. అలా కాకుండా లైట్గా ఉండేలా చూసుకోండి. అప్పుడు నైట్ అయ్యింది అని ఐస్ బ్రెయిన్కి సిగ్నల్స్ పంపుతుంది. అప్పుడు మనకి నిద్ర రావడానికి సులువవుతుంది. మన చిన్నప్పుడు ఫోన్లు టీవీలు లేకపోవడం వల్ల మంచి నిద్ర పట్టేది. సో మనం కూడా ఇప్పుడు చిన్న లైట్ పెట్టుకోండి. తక్కువగా లైటింగ్ ఉండేలా చూసుకోండి. నెంబర్ 2, ఫోన్ అనేది మినిమం 5 అడుగులు దూరంలో ఉండేలా చూసుకోండి. కొంతమంది దగ్గరలో ఫోన్ పెట్టుకుంటూ ఉంటారు. దగ్గరగా ఉండడం వల్ల రేడియేషన్ పెరిగి నిద్ర రావడానికి ఇబ్బంది కలుగుతుంది. మినిమం 3 అడుగులన్న దూరం ఉండేలా చూసుకోండి అవకాశం లేనివాడు. అప్పుడు రేడియేషన్ అనేది తగ్గుతుంది కాబట్టి నిద్ర పట్టడానికి సులువవుతుంది. నెంబర్ 3, 10 సార్లు ఇలా గట్టిగా శ్వాస తీసి వదలండి. ఇలా చేయడం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అంది రిలాక్సేషన్ అయ్యి నిద్ర రావడానికి చాలా సహాయపడుతుంది. మినిమం 10 సార్లు చేయండి. తర్వాత శ్వాస మీద ధ్యాస ఉంచి ఎలా మనం పీల్చుతున్నాం, ఎలా వదులుతున్నాం అనేది గమనిస్తూ ఉండండి. ఈ లోపల మనం నిద్రలోకి జారుకుంటాం. ఇలా శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు వేరే వేరే ఆలోచనలు రాకుండా కంట్రోల్ చేయండి. పూర్తిగా శ్వాస మీద ధ్యాస మాత్రమే ఉండాలి. మనం శ్వాస మీద ధ్యాస ఉంచితే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. రాత్రి నిద్ర అనేది పట్టని వారు మధ్యాహ్నం అనేది నిద్రపోకుండా ఉంటే ఆటోమేటిక్గా రాత్రి నిద్ర వచ్చేస్తుంది. కొంతమందికి రాత్రి మెలకు వచ్చి నిద్ర పట్టకుండా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే నిద్రపోయే ముందు ఎక్కువగా నీళ్లు తాగకుండా లైట్గా తాగండి. అప్పుడు ఏమవుతుందంటే మెలకువ రాకుండా ఉంటుంది. కంటిన్యూగా నిద్ర పడుతుంది. నిద్రలో డిస్టర్బెన్స్ కూడా ఉండవు. అయితే 1/2 గ్లాసు వరకు తాగండి. డే టైంలో నీళ్లు బాగా తాగితే మనకి రాత్రిపూట అనేది ఎక్కువగా దాహం వేయదు. సో డే టైంలో బాగా నీళ్లు తాగండి. రాత్రిపూట 1/2 గ్లాసు అలా తాగండి, సరిపోతుంది. నిద్ర అనేది అస్సలు డిస్టర్బెన్సే ఉండదు రాత్రిపూట. నిద్రపోయే ముందు మినిమం ½ అన్ అవర్ అన్నా గ్యాప్ ఇవ్వండి. కొంతమంది పడుకునేటప్పుడు ఫోన్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్కి, ఈ కళ్ళ నుంచి బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళి మనకి నిద్రనిచ్చే హార్మోన్ని రిలీజ్ చేయకుండా చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫోన్ అనేది మినిమం ½ అన్ అవర్ ముందు ఆపేసి నిద్రపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే వెలుతురు అనేది కళ్ళ నుంచి బ్రెయిన్కి వెళ్ళదు కాబట్టి నిద్ర పట్టడానికి చాలా సులువవుతుంది. కొంతమంది తిన్న వెంటనే నిద్రపోతారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ని డైజెషన్ చేయడానికి ఆక్సిజన్ అనేది కొంత ఫుడ్ డైజెషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు మనకి బ్రెయిన్కి ఆక్సిజన్ అందక నిద్ర అనేది రాకుండా ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు కాస్త ఎర్లీగా తినేలా చూసుకోండి. లేదా మినిమం 1 అవర్ గ్యాప్ అన్నా ఉండేలా చూసుకోండి ఫుడ్ తిన్న తర్వాత నిద్రపోవడానికి. అప్పుడు ఆక్సిజన్ అనేది బాగా అంది బ్రెయిన్కి నిద్ర అనేది చాలా సులువుగా పడుతుంది. టిప్స్ పాటించండి, ఖచ్చితంగా నిద్ర పడుతుంది. వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.